10 సంవత్సరాలు మీ అందరూ తెలుసు. అవును. ఎక్కడా కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడినా నా లైన్ దాటి మాట్లాడలేదు. మాట్లాడరు. నేను బూతులు మాట్లాడలే ఏనాడు ఎవరితోటి కూడా. ఆర్గ్యుమెంట్ అనేది పాయింట్ మీద నా ఆర్గ్యుమెంట్ ఉంది. పర్సనల్గా నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళాలా. సో నా క్యారెక్టర్ ఎప్పుడు కూడా నేను మార్చుకోవాలి అక్కడ పోయినా కానీ. ఒక ఆలోచన మొదలైంది, ఎందుకు ఇంత ఛాన్స్ ఇవ్వాలి ఈ పర్సన్కి నేను. ఓకే నీ ఇష్టం, నువ్వేమన్నారు, నిన్ను మాత్రం నేను హైలైట్ చేయను. నేనంటే నువ్వు హైలైట్ అవుతావు. అదే పెద్ద పెయిన్ అవతల వాళ్ళకి. అదండి అది అంటే ఆలోచన విధానం మారిపోద్ది మనిషికి. నేను అందరు అనుకున్నాడు, నా ఫ్యామిలీ కూడా అనుకుంది, ఇది ఎక్కడ ఉంటాడు అన్ని రోజులు అందరు అనుకున్నారు. చాలా మంది కూడా కొన్ని గ్రూపుల్లో కూడా, ఎందుకంటే ఈయన పోయేది ఈ బయట ఉంటే ఏదో దానికి మాట్లాడుతూ ఉంటాడు, ఆడికి పోయి ఎందుకు అందరి మీద ఎగబట్టడానికి పోతున్నాడు అని నాకు మెసేజ్లు పెట్టారు. ఇలా ఉంది. ఎవరి దాకా ఎందుకు శివాజీ గారు, నేనే అనుకున్నాను మీరు వెళ్తున్నారని తెలిసినప్పుడు. శివాజీ గారు స్ట్రైట్ మాట్లాడతారు, అక్కడ ఎవరన్నా తప్పు అంటే తాను తప్పు అని చెబుతారు, ఇది కాదు ఇట్లా కాదు కుదరదు అంటాడు. ఇది ఎక్కడ ఎన్ని రోజులు ఉంటారో అనుకున్నాం. అలాంటిది 50 డేస్కి వచ్చేటప్పటికి అరే చాలా బాగా వెళ్తూ ఉన్నారు, మంచి మెసేజ్ వెళ్తుంది, ఏంటి ఈయనలో కొత్త కోణం ఇంకోటి ఉందని అనిపించింది మాకే. అంటే చెప్తా సార్ నేను ఇక్కడ ఎందుకంటే అట్లా ఎందుకు అనుకున్నారంటే, ఇప్పుడు వంశీ గారి గురించి నాకు పూర్తిగా తెలియాలంటే నేను ఆయనతో ట్రావెల్ అయితే తెలుస్తుంది. మామూలుగా ఎవరన్నా వంశీ గారు ఇట్లా న్యూస్ చదువుతా కింద కామెంట్లు, నువ్వు పలానారా, నువ్వు అదిరా, ఈ మాటలు ఎవడో చెప్పుంటారు, ఎవడో మాట్లాడతాడు, వాడికి కూడా తెలియదు అసలు వంశీ గారు ఎవరో తెలియదు, విమర్శ ఉంటుంది. సో ఇలాగనే నా కెరియర్లో నా గురించి తెలియకపోయినా మాట్లాడుకోవటం, నేను ఎలా ఉంటానో తెలియకపోయినా మాట్లాడుకోవటం, నా చుట్టూ 10 మంది బతకాలని నేను ఎప్పుడు కోరుకున్నాను. అవును, నేను ఎప్పుడు నా మొదటి కన్సర్న్ ఫస్ట్ నుంచి ఉంది. స్టేట్ మీద కన్సర్న్ ఉంది, ప్రజల మీద కన్సర్న్ ఉంది. నా చుట్టుపక్కల ఉన్న మిత్రులు కానీ, నాతో పనిచేసిన వాళ్ళందరినీ కానీ, ఈ రోజు నాకు ఇండస్ట్రీ అంత ఇచ్చిందంటే నేను దానికి ఏమాత్రం తక్కువ నా పక్కన వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్ళానండి. నిర్మాతలుగా నిలబెట్టానా, దర్శకులుగా నిలబెట్టానా, నాకు చేతనైనంత. లేదు నాతో పనిచేసిన ఎంప్లాయీస్ అయినా సరే, నా అసిస్టెంట్లు అయినా, నా మేకప్ మ్యాన్ అయినా, నాతో పనిచేసే కాస్ట్యూమర్లు అయినా, వాళ్ళు నాతో కూర్చొనే తింటారు. నేను ఎక్కడ పోయినా నేను అది ఒకవేళ నెక్స్ట్ అది పెద్ద ప్లేస్ అనుకోండి, అక్కడ పోయినా వాడు అక్కడ ఉండాల్సిందే, మనతో పాటు ఉండాల్సిందే. అవతలోడు అక్కడ ఇబ్బంది పడతాడేమో అనుకుంటే వాడే తగ్గుతాడు. నేను చెప్పను, వాడే వెళ్ళి దూరంగా కూర్చుంటాడు, అడ్జస్ట్ అవుతారు. సో నేను అది నా నేచరు, అదే క్యారెక్టర్. నా క్యారెక్టర్ నేను చూపించేసరికి జనానికి ఓ శివాజీ అప్పుడు అదే, ఈ శివన్న అయినాక కూడా అదే, శివన్న అయినా అదే, శివాజీ అయినా అదే, ఎవడైనా అదే.